లక్ష్యముగా మనిషికి ఇచ్చిన ప్రభువు మొదటిగా భౌతికంగా, సామాజిక, కుటుంబ, ప్రకృతి, సాతాను పరంగా బలోపేతము చేసిన ప్రభువు ఇప్పుడు ఆధ్యాత్మికంగా బలోపేతం చేయడానికి శ్రీకారం చుడుతూ ఉన్నారు. భౌతికంగా మనిషి ముందుకు సాగాలి అంటే ఆధ్యాత్మికత అవసరమవుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా మనిషి బలపడినప్పుడే మానసిక ధైర్యము వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ లోకములో ప్రభువుని అనుసరించడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఆధ్యాత్మికంగా బలోపేతము జరిగేటువంటి నేపథ్యములో 3 అంశాలు ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటాయి. ఒకటి సాంఘిక విశ్వాసము, రెండవది దైవ వాక్కు, మూడవది పాప నిర్మూలన. పక్షవాతపు రోగి స్వస్థత కలిగినటువంటి నేపథ్యములో ఈ 3 అంశాలు బయటపడుతూ ఉన్నాయి. వాళ్ళందరూ కూడా పక్షవాతపు రోగిని తీసుకుని వచ్చినప్పుడు అందరికీ విశ్వాసం ఉంది. కేవలము రోగికి మాత్రమే ప్రభువు నన్ను స్వస్థత పరుస్తారు అన్నటువంటి నమ్మకం కాదు. మిగిలినటువంటి వాళ్ళందరూ కూడా విశ్వాసముతో ఉన్నారు కాబట్టి తీసుకురాగలిగారు. కాబట్టి అది మూకుమ్మడి విశ్వాసము, అంటే సాంఘికపరమైనటువంటి విశ్వాసము. ఆ విశ్వాసమే అద్భుతానికి నాంది పలుకుతూ ఉంటుంది. రెండవది దైవ వాక్కు. దేవుని వాక్కును విని ఆచరించేవాళ్ళు రాతి పునాదిపై ఇల్లు కట్టుకున్నటువంటి ఓ బుద్ధిమంతుని పోలి ఉంటారు అని ప్రభువు 7వ అధ్యాయంలో ఇంతకుముందే చెబుతూ ఉన్నారు. దేవుని వాక్కు సజీవమైనటువంటిది. ప్రభువు నోట వచ్చేటువంటి ప్రతి వాక్కు నెరవేరుతూ ఉంటుంది. ఆదిలో కూడా భగవంతుడు అవునగాక అనేటువంటి మాటతోనే సృష్టిని చేశారు. కాబట్టి మనిషి బలోపేతుడు కావాలి అన్నా, సజీవంగా ఉండాలి అన్నా దేవుని వాక్కు ఎంతో అవసరము. ఆ వాక్కును విని దానిని పాటించగలగాలి. అప్పుడే సజీవుడుగా ఉండడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే వాక్కు 2 రకాలైన అద్భుతాలను చేస్తూ ఉంటుంది. ఒకటేమో పాప నిర్మూలన, రెండవదేమో భౌతికమైనటువంటి స్వస్థత. నీవు లేచి నీ పడకను తీసుకుని పొమ్మంటే స్వస్థుడైన ఆ మనిషి అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. నీ పాపాలు పరిహరింపబడినవి అన్నప్పుడు కూడా ఆయనకు పాప నిర్మూలన జరుగుతూ ఉంటుంది. కాబట్టి దైవ వాక్కు ఇక్కడ ప్రధాన పాత్ర వహిస్తూ ఉంటుంది. ఆ వాక్కు మనిషిని బలోపేతుణ్ణి చేస్తూ ఉంది. మూడవది పాప నిర్మూలన. మనిషికి ఎప్పుడూ కూడా సహజమైనటువంటి ఒత్తిడి, ఈ ఒత్తిడితో బాధపడుతూ ఉంటాడు. ప్రత్యేకంగా ఈ రోజుల్లో అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళు మనిషిని కృంగదీస్తూ ఉన్నాయి. అవి కుటుంబ పరంగా కావచ్చు, వ్యక్తిగతంగా కావచ్చు, ఉద్యోగపరంగా కావచ్చు, లేకపోతే రకరకాలైనటువంటి భయాల వల్ల కావచ్చు. మనిషి ఒత్తిడికి గురి అవుతూ ఉన్నాడు. వీటితో పాటుగా కోపతాపాలు, ఆవేశాలు ఇవన్నీ కలగలిపినప్పుడు ఖచ్చితంగా పక్షవాతానికి దారి తీస్తూ ఉంటాయి. 100కి 100% అదే కాకపోవచ్చు, కానీ ఇతరత్రా కారణాలు కూడా ఉండవచ్చు. కానీ అధిక శాతం మాత్రము ఇవన్నీ కూడా కలగలిపి మనిషిని కుంటుబడేటట్లు చేస్తూ ఉంటాయి. మనిషిని మంచాన పడేటట్లు చేస్తూ ఉంటాయి. పక్షవాతపు రోగి ఏ విధముగా ఇతరుల సహాయం లేకుండా అలా పడి ఉంటాడో, వీటన్నిటికీ ఒత్తిడికి గురైనటువంటి మనిషి కానీ, కోపతాపాలకు గురైనటువంటి మనిషి కానీ, పగ ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నటువంటి మనిషి కానీ, ఇటు భౌతికంగా మానసికంగా కూడా పక్షవాతాన్ని కొని తెచ్చుకుంటూ ఉంటాడు. అందుకే పాపభీతి అనేటువంటిది జరగాలి. పాపభీతి అనేది మనిషిలో ఉన్నప్పుడు అది ఒత్తిడికి కారణమవుతూ ఉంటుంది. మానసిక ఆందోళనకు గురి చేస్తూ ఉంటుంది. దాన్ని నిర్మూలించాలి. అందుకే ప్రభువు ఇక్కడ నీ పాపములు క్షమించబడినవి అని చెప్పంటూ ఉన్నారు. పాప క్షమాపణ ద్వారా తనలో ఉండేటువంటి పాపభీతి పోతుంది. పాపభీతి ఎప్పుడైతే పోతూ ఉంటుందో అప్పుడే తనలో ఉండేటువంటి ఉద్రేకాలు కానీ, కోపతాపాలు కానీ, పగ ప్రతీకారాలు చల్లబడడానికి అవకాశం కలుగుతూ ఉంటుంది.
ప్రశాంతత అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది. అప్పుడే మనిషి పక్షవాతం రోగం నుంచి విముక్తి చెందడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి బలోపేతము అవసరమవుతుంది. దానికి పాపభీతిని తొలగించుకోవాలి. అందుకే ప్రభువు పాప క్షమాపణ అంటే ఆధ్యాత్మికంగా మనిషి బలోపేతుడయ్యేటట్లు చేస్తూ ఉన్నారు. అందుకే ప్రభువు ఆ మాట కూడా చెబుతూ ఉన్నారు, కుమారా ధైర్యము వహింపమ. మనిషిలో ఎప్పుడైతే పాపభీతి ఉంటుందో భయస్థుడిగా మారుతూ ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ధైర్యం వహించాలి. ఎందుకు అంటే పాప నిర్మూలన జరిగింది కాబట్టి. పాపము నుంచి మనిషి ఎప్పుడైతే ఫ్రీ అవుతూ ఉంటాడో అప్పుడే తిరిగి తన బలాన్ని పుంజుకోవడానికి అవకాశం కలుగుతుంది. సామాజికంగా బలపడుతూ ఉంటాడు. అప్పుడే పరిపూర్ణ ఆరోగ్యవంతుడుగా, అంటే కేవలం శారీరకంగా మాత్రమే కాదు కానీ ఆధ్యాత్మికంగా మానసికంగా కూడా ఆరోగ్యవంతుడిగా బయట అడుగు పెట్టడానికి అవకాశం కలుగుతుంది. అప్పుడు తానే ఇతరులుగా భారంగా మారినటువంటి మనిషి ఇప్పుడు తన భారాన్ని తానే మోసుకుంటూ వెళతాడు. భారముచి అలసి సలసిన జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతినిస్తానన్న ప్రభువు నా కాడిని మీరు ఎత్తుకొనండి అని చెప్పి అంటూ ఉన్నారు. కాబట్టి కనీసము ప్రభువు కాడి కాకపోయినా మన కాడి మనం ఎత్తుకోవడానికి బలోపేతులం కావాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఎప్పుడు అంటే ఈ మూడు కూడా మన జీవితంలో జరిగినప్పుడు. కాబట్టి ఈ దివ్య పూజలో పాల్గొనేటువంటి మనము ఒకటి ఆధ్యాత్మికంగా బలపడేటువంటి ప్రక్రియకు శ్రీకారము చుడుతూ దేవుని వాక్కును అనుసరించి శిరోధార్యముగా భావించి దానిని అనుసరించడానికి, అదేవిధముగా విశ్వాసము, పరిపూర్ణమైనటువంటి విశ్వాసము మనమే కాదు మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కలిపి సంపూర్ణ విశ్వాసాన్ని ప్రకటిస్తూ వ్యక్తిగత సాంఘిక పాప నిర్మూలనకు శ్రీకారం చుట్టేటువంటి భాగ్యాన్ని ప్రసాదించమని భక్తితో ప్రార్థన చేద్దాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున.